ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన యొక్క మహాకృపను బట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించినటువంటి వారందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమస్యను చూసి భయపడడం కాదు, కానీ సమస్యను చూసి దాన్ని వెతికి వెంటాడినప్పుడు దానికి పరిష్కారం ఖచ్చితంగా ప్రభు దగ్గర దొరుకుతుందని ఉదయకాలాన్ని మనం తెలుసుకోగలగాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్దన్నది. కనుక దేవుడి యొక్క లేఖనాలు గమనించినట్లయితే ఆయన అన్ని విషయాలను బయలుపరచగలిగినటువంటి శక్తిమంతుడు. ప్రతి విషయంని పరిష్కరించడానికి కూడా ఆయన బలవంతుడై ఉన్నాడు. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన వద్ద ఉన్నది. కాబట్టి ఈ దినమున ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో యథార్థంగా మొరపెట్టినట్లయితే ప్రభు అయితే ఆయన నడిపింపును అనుగ్రహించడం ద్వారా ప్రతి పరిస్థితుల నుంచి తప్పించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. నయామాను కాలంలోనే కాదు, కానీ నయామానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ యొక్క రోగం నుంచి విడుదల కొరకు అతడు సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడైతే ప్రభువు సేవకుని నడిపించినప్పుడు గొప్ప విడుదల పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన వద్దకు వచ్చి ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పించబడతారని, ఆయన ఎరిగినటువంటి వారు, ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి వారు ఖచ్చితంగా దాని గురించి సాక్ష్యం ఇవ్వగలరు. ఎంతోమందికి ఎన్నో సాక్ష్యాలు అయితే ఉన్నాయి, కానీ అవైతే వెలుగులోనికైతే రావడం లేదు. అనేక మందికి అదృశ్యకరంగా ప్రభు జరిగించినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఎంతోమంది సంతోషిస్తూ ఉన్నారు. కొన్ని సంగతులు అయితే అవి ఎవరూ నమ్మడానికి కూడా వీలు పడదు, కానీ ఇదేనైనా ప్రభుత్వం నిజమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారికి ఒక ప్రత్యక్షతను ప్రభు అనుగ్రహించారు. కాబట్టి దానిని బట్టి వారు ఎన్నో మేలులు పొందుకుంటూ ఉన్నారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకుల వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. కాబట్టి సమస్తము ఆయన చేతిలో ఉంది. సమస్త విషయములలో కృప చూపించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యొక్క కృప ప్రతి ఒక్కరి మీదకి సమృద్ధిగా కుమరించబడినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడానికి ప్రభు అయితే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమున నువ్వు ఏ పరిస్థితులు బట్టి చింతిస్తూ ఉన్నావో, ఏ పరిస్థితుల నుంచి తప్పించుకొని పారిపోవాలని నువ్వు అనుకుంటూ ఉన్నావో, సమస్యను బట్టి ఈరోజు నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, కానీ సమస్యను నువ్వు పట్టుకుంటే ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా ఆ సమస్యలో నుంచి వెలుగులోనికి రావడానికి ప్రభు అయితే నీ కృపనిచ్చి నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. దానియేలు జీవితంలో రాజుకు వచ్చినటువంటి కళను బట్టి అతడు దైవసన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనంలో మా పితరుల దేవా, నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు. కనుక నేను నిన్ను స్తుతించు గణపరుచున్నాను. యాలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తావు అని దానియేలు మరలా చెప్పాను. కాబట్టి దానియేలు జీవితంలో చూసినట్లయితే అతనికి ప్రభు ఇచ్చినటువంటి కృపను మనం చూస్తూ ఉన్నాము. ఆయన విడిపించబడ్డాన్ని చూస్తూ ఉన్నాము. ఆయన విడిపించబడమే కాదు, కానీ తనతో ఉన్నటువంటి వారందరినీ విడిపించడాన్ని మనం స్పష్టంగా తెలుసుకొని ఉన్నాము. కనుక ఈ ఉదయకాలాన్ని ప్రతి సమస్యని ఆయన సన్నిధిలోని తీసుకొని వచ్చి నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా నువ్వు కృప పొందుతావు. ప్రభా, మీ దయగలిగిన స్థలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతించి ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి, నీ సమాధాన్ని, కృప, మహిమ, మాధ్యం తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరచమని, స్థిరపరచమని, మహిమ సన్నిధిని నింపి నడిపించమని, నీ శాశ్వతమైన సన్నిధిని, కృపను ప్రభా తోడుగా ఉంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ప్రతి బలహీనత బంధకాలోంచి తప్పించి మీరే కృప చూపించి మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.